హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు క్లౌడ్ అకాడమీ తెలుగు ఛానల్. నా పేరు లలిత. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాము. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతాయి అనిపిస్తే వారితో కూడా తప్పకుండా షేర్ చేయండి. అయితే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ మనము మన సర్వర్లో పెట్టాలి అనుకుంటే దానికి తగ్గ ఫంక్షన్స్ రాయాలి అండ్ దాని అప్లికేషన్ కోడ్ని రాయాలి డెఫినెట్లీ. అండ్ నెట్వర్క్‌ని సెటప్ చేయాల్సొస్తుంది. అండ్ ఆల్సో స్టోరేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం స్టోరేజ్ ఎలా దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ డేటా ఉంటుంది కదా! అంటే లైక్ యూజర్ నేమ్స్ కానివ్వండి, పాస్వర్డ్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, సెషన్ డేటా కానివ్వండి, ఇంకేదైనా ఇట్లాంటి చాలా అప్లికేషన్‌కి రిలేటెడ్ డేటా చాలా ఉంటుంది. అదంతా కూడా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలనమాట ప్రాపర్‌గా. సో, ఈ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ అనేది కూడా మనం చేయాల్సొస్తుందనమాట. ఇవన్నీ కూడా మనమే చేయాల్సొస్తుంది. మనం ఆన్ ప్రిమిస్‌లో అంటే మన ఎన్వైర్న్‌మెంట్‌లో ఈ సర్వర్స్ కనుక సెటప్ చేస్తే ఇవన్నీ కూడా మన హెడేక్. ఇలా కాకుండా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ వాళ్ళని సర్విస్ ప్రొవైడర్స్ అంటాము. వాళ్ళేం చేశారంటే మనకి ఈ సర్వర్స్‌ని రెంటల్ బేసిస్‌లో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే జస్ట్ మనం ఆ సర్వీసెస్‌ని మనం యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్ తీసుకెళ్ళి ఆ సర్వర్స్‌ని వాళ్ళు సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. సర్వర్స్ అని కాదు, అంటే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్‌ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటామనమాట. సో, అందుకే అది క్లౌడ్ కంప్యూటింగ్ అయింది. అంటే ఏంటంటే బేసికల్లీ ఈ అప్లికేషన్స్ వచ్చేసి మన మన ల్యాప్‌టాప్‌లో, మన సర్వర్స్‌లో పెట్టకుండా, మనం వాటిని తీసుకెళ్ళి రిమోట్ సర్వర్స్‌లో పెడుతున్నామనమాట. అందుకే అది క్లౌడ్ అయింది. రిమోట్ అంటే క్లౌడ్. అంటే బేసికల్లీ ఏంటంటే, ఈ క్లౌడ్‌లో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఏవైనా కూడా ఇంటర్నెట్ లేకుండా మనం యాక్సెస్ చేయలేమండి. ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అగైన్ గూగుల్ ఫోటోస్ తీసుకోండి. గూగుల్ ఫోటోస్ ఎలా? ఇప్పుడు మనం మన ల్యాప్‌టాప్‌లో ఉంటే మనం యాక్సెస్ చేసుకుంటాం. కానీ ఈ ఫోటోస్ అన్నీ మనం స్టోరేజ్ ఇప్పుడు ఎన్నని ఫోటోస్ మన ల్యాప్‌టాప్‌లో మనం స్టోర్ చేసుకుంటాము? ఆహ్, చేసుకోలేం కదా! డేటా ఎక్కువైపోతుంది. హార్డ్ డ్రైవ్ అంతా ఫిల్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఎక్స్‌టర్నల్ పెట్టినా గూడా ఎన్ని హార్డ్ డ్రైవ్స్ అని మనం పెడతాం. సో, అందుకు ఈ ఫోటోస్ అన్నీ గూడా మనం ఏం చేస్తున్నాము? అప్‌లోడ్ చేసుకుంటున్నాం గదా! గూగుల్ డ్రైవ్‌కి గాని, గూగుల్ ఫోటోస్ అనే అప్లికేషన్‌కి మనం అప్‌లోడ్ చేసుకుంటున్నాం. అలాగే సేమ్ ఏంటంటే ఆహ్, మనం రిమోట్ సర్వర్స్‌ని మనం యూజ్ చేసుకుంటున్నామనమాట. సో, ఇక్కడొచ్చేసి ఆ సర్వర్స్‌ని ఎంత టైం వరకు మనం యూజ్ చేసుకుంటామో అంత టైం వరకే మనం పే చేస్తాము. సో, పే యాస్ యూ గో అంటారనమాట. సో, అదేంటంటే ఇట్స్ లైక్ రెంటల్ బేసిస్. మనం ఆ సర్వర్స్‌ని రెంటల్ బేసిస్ లాగా వాడుకుంటున్నాం. దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారండి. దీంట్లో ఏంటంటే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనకి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆహ్, లైక్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వాళ్ళు, అష్యూర్ వాళ్ళు, జీసీపీ వాళ్ళు వీళ్ళందరిని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటామనమాట. సో, వీళ్ళేంటంటే మనకి డిఫరెంట్ సర్వీసెస్ టైప్స్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ అంటాం వాటిని. అంటే డిఫరెంట్ సర్వీసెస్‌ని మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఎగ్జాంపుల్ అర్బన్ క్లాప్ వాడు. మీకు ఇండియాలో మీకు తెలిసుంటే అర్బన్ క్లాప్ అనేది ఒక యాప్. అందులో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఎలా ఉంటాయో, ఈ మనకి ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తారనమాట. క్లౌడ్ రిలేటెడ్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే వాళ్ళ సర్వర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే వర్క్ చేస్తామో దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారండి. అయితే ఈ సర్వర్స్ అన్నీ గూడా వాళ్ళేం జేస్తారంటే మల్టిపుల్ సర్వర్స్‌ని క్రియేట్ చేస్తారనమాట. ఒక సింగిల్ సర్వర్ మీద మన అప్లికేషన్ డిప్లాయ్ చేయరు యూజువల్లీ. చాలా చోట్ల రిప్లికాస్ క్రియేట్ చేస్తారు. మన సర్వర్స్ యొక్క ఆహ్, సేమ్‌గా కాపీస్ క్రియేట్ చేస్తారనమాట. డిఫరెంట్ లొకేషన్స్‌లో క్రియేట్ జేస్తారు. చేసి ఈ సర్వర్స్ అన్నీ గూడా ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యుంటాయన్నమాట. సో, అలా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం చేస్తాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.